హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారి తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే వ్యయస్థానంలో శని యొక్క సంచారం, జన్మంలో రాహు, ద్వితీయ తృతీయాల్లో కుజుడి యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థ పంచమాల్లో కూడా వీళ్ళకి రవి యొక్క సంచారం, పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు యొక్క సంచారం, అలానే షష్టమ స్థానంలో కూడా బుధుడు వెళ్తాడు. అయితే రాస్యాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అలానే కొత్త కొత్త నూతన పంథాల్లో నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, నూతన ఇళ్ళు ఇలాంటివి మారులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, మార్పు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సహ ఉద్యోగులతోటి పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు. అలానే కష్టపడే తత్వం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకి విద్యార్థులకి అనుకూలమైన కాలం, వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండే ప్రయత్నాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి లోటు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రగ్రహ ప్రభావం వల్ల కూడా వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాలు జరిగే అవకాశం అంటే ఏదైతే బ్రైడ్ గ్రూమ్ ఉన్నారో వివాహం సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఐక్యత, కుటుంబం విషయంలో బాగా పెరగటం, జ్ఞాపకాలు, అభివృద్ధి సాధించే అవకాశం, పురోగతి, అలానే ప్రణాళికల్లో విజయవంతం అవకాశం ఉంటుంది. కృషి జరగటం అంటే కృషి, ప్రశంసలు, దానితో పాటు ప్రతి పనిలో కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతాయి. అలానే శని తిరోగమనంలో ఉన్నాడు, అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలంగా జరుగుతుంది. అంటే వాళ్ళకి వ్యయస్థానంలో శని ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక డబ్బులు ఖర్చులు తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మొన్నటి వరకు ఖర్చులు ఎక్కువ పెరుగుతుంటుంది వాళ్ళకి. ఈ తిరోగమనంలో ఉన్నారు కాబట్టి దాదాపు 108 రోజుల పాటు శని ఉంటాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క స్టార్డమ్ పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది, పలుకుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అవార్డులు, ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సర్వత్రా విజయం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా వచ్చే పాదాలు, మడమల నొప్పి జరగటం, అది గాయాలు, బెణుకులు, స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో జాగ్రత్త ఉండాలి. అలానే ప్రయాణాల వల్ల లాభం, కొన్ని చికాకులు, మానసికంగా ఆందోళన అనేది ఉంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు, సంతానపరంగా ఇబ్బందులు లేకపోవడం, అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి. అయితే ఏంటంటే ఇంటిలో కొన్ని చికాకులు ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య, అది జూలై 12 వరకే ఉంటాయి. ఆ తర్వాత ఏముండదు. కుజుడు మంచి స్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు, రాబడి రావటం, మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. అంటే ఇక్కడ కొంతమంది ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ యొక్క ప్రత్యర్థుల యొక్క రూపు అనేది బయటపడుతుంది. అంటే ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళు, గత కాలం నుంచి వీళ్ళతో స్నేహితం చేసిన వాళ్ళు కూడా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే విషయం అనేది క్లారిటీ వస్తుంది వీళ్ళకి. అది కూడా గొప్ప విషయమే కదా. అయితే గొడవలకి, వాదనలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే గొడవలు, వాదనలు లేకుండా లౌకిక జ్ఞానంతో వీళ్ళు ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరుగుతుంది. అంటే సకాలంలో అన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అలానే సంతానము, విద్యార్థులకు అనుకూలమైన కాలం, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి.
అంటే వీళ్ళు ప్రయత్నాలు చేస్తే విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ప్రయత్నాలు, మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఒకటున్నాయి. ఉమ్, స్త్రీలకు కూడా అనేక విషయాల్లో గతంలో ఏదైతే విద్య కానీ, వ్యాపారం కానీ వాళ్ళు ఏదైతే నెరవేర్చలేకపోతారో మళ్ళీ ప్రారంభం చేస్తారు వాళ్ళు. ఓకే. అంటే భర్తకి అండదండలుగా ఉండటం, అన్నదమ్ముల యొక్క అండదండలుగా ఉండటం, ఉమ్, ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అంటే కుటుంబం గురించి ఆలోచన బాగా పెరుగుతుంది స్త్రీలకి. ఉమ్, ఆ కుటుంబం గురించి ఆలోచన పెరగడం వల్ల ఎక్కడైతే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో పరిష్కారం చేస్తారు. ఉమ్, వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఉమ్, అంటే వాహనాలు 2 వీలర్స్ ఉండొచ్చు, 4 వీలర్స్ ఏదైనా సరే తెలివితేటలు బాగా పెరగటం ఒకటి. వీళ్ళు కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు మటుకు వెళ్ళే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ఇక పరిహారాల విషయం చెప్పండి మీన రాశి వారికి. పరిహారాలంటే ఏందంటే రాహు యొక్క ఆరాధన చేయాలి. ఉమ్, 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి. ఉమ్, అలానే ఆదివారం కూడా కొంచెం పుట్టలో పాలు పోయటం ఒకటి. ఉమ్, నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఉమ్, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని ఆంజనేయ స్వామి ఆరాధన. అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శనని చేయాలి. ఓకే. సోమవారం కూడా ఉమ్. చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి మీన రాశి వారికి మాసం అంతా కూడా చాలా బాగుంది. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఏవి దానాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చెప్పారు. ఆ పరిహారాలని తూచా తప్పకుండా పాటించండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నాయకంటి మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాలని చూసి తగిన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.